ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి తన కృపను బట్టి మనలను రక్షించెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక ఉద్దేశము కోసము జీవిస్తూ ఉన్నాడు. సంతోషము కోసము, సాధన కోసము, పేరు ప్రతిష్టల కోసము, లేదా మంచి పనుల కోసము. కానీ ఇవన్నీ తాత్కాలికమైనవే. ఇవి మనకు నిజమైన ఉద్దేశాన్ని ఇవ్వలేవు. అవి మనలను రక్షించలేవు. మన నిజమైన ఉద్దేశము మన చేతిలో కాదు, దేవుని సంకల్పములో ఉంది. దేవుడు మనలను మన క్రియలను బట్టి కాదు, తన కృపను బట్టే రక్షించాడు. అంటే మన జీవితం ఒక దైవిక ఉద్దేశముతో నిండి ఉంది. క్రీస్తునందు తిరిగి జన్మించిన వారమై మనము క్రొత్త జీవితము పొందాము. ఆ జీవితము యాదృచ్ఛికము కాదు, ఒక పిలుపు, ఒక లక్ష్యము అది. మరి ప్రియులారా, మన ఉద్దేశం ఏమిటి? విశ్వాసముతో నడవడము, ధైర్యంగా నిలబడము, పట్టుదలతో దేవుని నమ్మడమే. ఆయన ఎడదగని ప్రేమను అనుభవించడము, యేసు నామమును మహిమపరచడము. ఇది కేవలము మాటలలో కాదు, మన జీవిత విధానంలో కనిపించాలి. మన ఆలోచనలో, మన మాటల్లో, మన పనుల్లో క్రీస్తు ప్రతిఫలించాలి. ప్రియులారా, మన ఉద్దేశాన్ని గ్రహించకపోతే మన జీవితము దారి తప్పుతుంది. కానీ దాన్ని గ్రహించినప్పుడు మన మార్గము స్పష్టమవుతుంది. కాబట్టి ప్రియులారా, మన హృదయాలని పరిశీలిద్దాం, మన మార్గాలను సరిచేసుకుందాం, దేవుని చిత్తానికి లోబడుదాం, విధేయతతో, కృతజ్ఞతతో, ఆసక్తితో ఆయనను అనుసరిద్దాం. క్రీస్తులో జీవించే జీవితం ఉద్దేశముతో నిండిన జీవితము. ఆయనలోనే మన నిజమైన పిలుపు ఉంది. ఆ పిలుపును హత్తుకొని ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.